కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూసేసాను ఫ్రెండ్స్. ఇంకెట్లా ఉందంటే మాత్రం మూవీ మంచిగా ఉంది, డీసెంట్ ఉంది, మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనమాట. నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా నచ్చింది అనమాట. రీసెంట్గా వచ్చిన మూవీస్ లవ్ స్టోరీలలో నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా నచ్చింది. మంచిగా స్టోరీ బిల్డింగ్ కానీ, ఇద్దరి మధ్యలో వచ్చిన సీన్స్ కానీ, వాళ్ళిద్దరు పేరింగ్ కానీ, ఆ కన్వర్జేషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మంచిగా ఫ్రెష్గా, ఆ లొకేషన్స్ కూడా అసలుకి ఏదో మొత్తం సెటప్ వేసినట్టు కాకుండా రియల్ లొకేషన్స్ వెళ్ళి తీశారనుకుంటా. లొకేషన్స్ కూడా భలే పర్ఫెక్ట్గా ఉన్నాయి అనమాట. ఏదో మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు, ఏదో మన పక్కన జరుగుతున్నట్టే అనిపిస్తుంది అనమాట. స్టోరీ ఫస్ట్ హాఫ్ మంచిగా అంత బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఓకే, కానీ మరీ ఫస్ట్ హాఫ్ అంతా పోలిస్తే మాత్రం సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ ఉంది. కానీ సెకండ్ హాఫ్ అయితే ఓకే, అంటే సెకండ్ హాఫ్ సగం వచ్చే వరకు బాగుంటుంది, ఇక మిగతా సగం పోయినట్టు ఉంటుంది. ఇక క్లైమాక్స్కి ఏదో అయిపోగొట్టాలన్నట్టు అయిపోగొట్టేసారు అంతే. కానీ మెయిన్ అయితే ఫస్ట్ హాఫ్ కోసం సినిమా అయితే కంపల్సరీ చూడాలి, అంత బాగుంది. మంచి లవ్ స్టోరీ, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి సాంగ్స్, మంచి పేరింగ్ కానీ, కన్వర్జేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, లొకేషన్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మాత్రం హీరోకి అంత చిన్నప్పటి నుంచి అంత స్టడీ కాదనమాట. ఇక టీఎస్సీ బాగానే పాస్ అయ్యి ఇక జాబ్ కోసం చెన్నై వెళ్తాడనమాట. ఇంటీరియర్ డిజైన్ మీద జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ హీరోయిన్ పరిచయం అయ్యి ఇద్దరు లివిన్లో ఉంటాడు. లివిన్లో ఉన్న తర్వాత ఏం జరిగింది, మొత్తం పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పేసి మూవీ స్టోరీ అనమాట. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ పాజిటివ్ నేను ఫస్ట్ చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకో పాజిటివ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, మంచిగా అసలుకి ఫ్రెష్గా కానీ లౌడ్నెస్ కాకుండా డీసెంట్గా ఫ్రెష్గా భలే ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా యూట్యూబ్లో నేను సరిగ్గా వినలేదు సాంగ్స్, డైరెక్ట్ థియేటర్లో చూద్దాంలే అంత అని చెప్పేసి థియేటర్లో చూస్తుంటే భలే అనిపించినాయి అనమాట. సాంగ్స్ వింటుంటే కూడా మంచిగా అట్లా ఏదో మా స్పీడ్ బ్రేకర్లా కాకుండా, ఏదో అనవసరం కాకుండా స్టోరీకి తగ్గట్టు భలే పెట్టి మంచిగా తీసుకెళ్లారనమాట. ఎక్కడ మూడ్ డిస్టర్బ్ చేయకుండా సాంగ్స్ అంతా బాగున్నాయి. ఇంకా లొకేషన్స్ కూడా మంచిగా చెన్నైలో అన్నీ మనకు తెలిసిన లొకేషన్స్, అక్కడక్కడ ఉన్న లొకేషన్స్ ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళి తీశారు సెట్ లేకుండా. అందుకనే మూవీ మనకు కొంచెం మంచి కనెక్ట్ అవుతాం అనమాట. అందుకనే లొకేషన్స్ అవి బాగున్నాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిపోతుంది. అంటే సెకండ్ హాఫ్లో వాళ్ళ పేరెంట్స్ తెలిసిన తర్వాత కొంచెం అక్కడి నుంచి కొంచెం డల్ అయిపోతుంది అనమాట. మళ్ళీ క్లైమాక్స్ ఏదో ఓకేలాగా అని చెప్పేసి ఇక ఫినిషింగ్ ఇచ్చేస్తారు అంతే. కాకపోతే ఫస్ట్ హాఫ్ కాపాడిందిలే, సెకండ్ హాఫ్ అంతా మనం సెకండ్ హాఫ్ చూసి వచ్చాక ఫస్ట్ హాఫ్కి అయితే ఫిదా అయిపోతాం అంతే. ఇక ఇంకా యాక్టింగ్ ప్రకారంగా వస్తే మాత్రం మంచిగా శోభన్ గారు చాలా చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు గోల్కొండ హై స్కూల్ తర్వాత అక్కడక్కడ ఏమో చిన్న చిన్న రోల్స్ చేసి హీరోలాగా వచ్చారు, కానీ అంత ఇంతవరకు అయితే మంచి బ్రేక్ అయితే పొందలేరు మంచి సినిమాలతోటి. ఈ సినిమాతో అయితే మంచి బ్రేక్ వచ్చేటట్టే ఉంది, అంత బాగుంది యాక్టింగ్ అని. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా యాక్టింగ్ చేసింది. హీరోయిన్ కూడా అంతే స్కోప్ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ అయితే అసలు సినిమాకే నెక్స్ట్ లెవెల్, ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో నాకైతే ఇలా అనిపించింది. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే కొంచెం రొమాన్స్ లిప్ లాక్స్ అలాంటివి ఉంటాయి అనమాట. సో నాకైతే ఇలా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.